వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటండి బరువు తగ్గడం కోసం అన్నం మానేసి చపాతీలు మాత్రమే తింటున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏంటి ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్ గారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, అన్నం మొత్తం మానేసాము, అన్నం అసలు తినట్లేదు, గత 3 నెలలుగా 2 నెలలుగా చపాతీని మాత్రమే తింటున్నాము. వెయిట్ లాస్ అవుతుందా అవ్వదా సార్? అవుతుందా సార్? ఎందుకు అవుతుంది అది కూడా చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు అన్నం తింటున్నారు కదా, దాన్ని మీరు చపాతీ తోటి రీప్లేస్ చేసిండ్రు అనుకోండి, మీకు 3 చపాతీలు తినాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు 1.5 తింటారు, 3 తినాలనిపిస్తుంది కదా, 1.5 తింటారు, అయితే అది వెయిట్ లాస్. అర్థమైందా మీకు లాజిక్? ఏంది అంటే పోర్షన్ కంట్రోల్ చేస్తే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రైస్ ని పోర్షన్ కంట్రోల్ చేస్తే అవుతుందా వెయిట్ లాస్? అవుతుంది. రైస్ ని నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంది అంటే ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి ఉంది అనుకోండి, 1 కిలో రైస్ ఉంది అనుకోండి, రెండిట్లో కార్బోహైడ్రేట్ సేమ్ ఉంటుంది. అవును, బట్ చపాతీలే తింటూ ఉన్నాం. అది ఒక పెద్ద మిస్కాన్సెప్షన్. అది రొట్టెలు అలా తినొచ్చేమో. రొట్టెలు తినొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు బరువు తగ్గాలి అంటే రైస్ తక్కువ చేయండి అంటారు అందరు. అవును, రైస్ పూర్తిగా మానేసేయండి అనేసి ఎవరు ఎక్కువ అయితే నాలెడ్జబుల్ పర్సన్ ఉంటారు చెప్పరు. అవును సార్, అవును, తక్కువ చేయండి అంటారు. కానీ మేమేమనుకుంటున్నాము, రైస్ అవాయిడ్ చేద్దాం అనేసి అనుకుంటారు. అది ఒకటి. సెకండ్ ఏంది అంటే ఈ తక్కువ చేయండి అనేటోళ్ళు ఎవరైతే ఉంటారు కదా, రైస్ తక్కువ చేయండి చపాతీలు తినండి అనేసి కూడా ఎవరు చెప్పరు. ఈ రైస్ అవాయిడ్ చేసి చపాతీ తినాలి అనేసి మనం అనుకుంటున్నాం. అవునా కదా? అట్లా అయిపోతుంది. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఈ చపాతీని టిఫిన్స్ లో కలిపేసింది. ఏం తింటారు ఎక్కువ? నైట్ టిఫిన్స్ అని చెప్తారు. ఎన్ని చపాతీలు తింటారు టిఫిన్స్ లో? తింటే 3, 4, 5. అవునా కాదా? అంత తింటే ఇడికెళ్ళి తగ్గుతారు బరువు. చపాతీ తినండి మీకు ఇష్టం ఉంటే, కానీ రైస్ అవాయిడ్ చేసి మీరు చపాతీ తింటున్నారంటే ఏం లాభం ఉండదు. అదే ఏం చేయండి, మీకు ఎంత తినాలనిపిస్తుంది ఆలోచించండి, దానికి సగం తినండి, వెయిట్ లాస్ అవుతుంది. అదే కాకుండా నేనేం చెప్తా అంటే ఒక్క పూట మీరు మిల్లెట్స్ తినండి. ఇప్పుడు జొన్న రొట్టెలు ఉన్నాయి, చాలా మంచివి. నైట్ టైం నేనైతే ఏం చేస్తాను, ఒక్కటే జొన్న రొట్టె నా ఫేవరెట్ కర్రీ తోటి, మళ్ళా అది కూడా ఫ్రై కర్రీలు కాదు, నార్మల్ గా కుక్డ్ గ్రేవీ కూడా మళ్ళా మొత్తం దాంట్లో ఆయిల్ నింపేసి మొత్తం దాన్ని, అది కూడా ఫ్రైని ఇట్లా తేలుతుంది నూనె పైన గ్రేవీ లేసి, అట్లా కూడా కాదు, నార్మల్ బాయిల్డ్ కర్రీలు చేసుకోండి మీరు. దాంతో జొన్న రొట్టె నైట్ తినండి, మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేసరికి ఏమైతుంది, అది ఈజీగా బ్రేక్ డౌన్ కాదు బాడీలో. ఒక్క జొన్న రొట్టెతో కూడా కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఇట్లా జొన్న రొట్టె తిను అని చెప్తా కదా, మీరైతే అవును అని చెప్పేసిండ్రు. ఎందుకంటే మీకు ఇంట్లో ఎవరు వండేసి ఇవ్వమని చెప్పట్లేదు. జొన్న రొట్టె వండుడు కూడా ఒక పెద్ద టాస్క్. రోటీ సెంటర్స్ పెరిగాయి సార్ బయట. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారు, అరే మా ఆవిడకి రాదు సార్ వండేసి ఇవ్వడానికి, లేకపోతే ఆ లేడీస్కి చెప్తే మాకు వండడానికి రాదు, మా అమ్మకు వండడానికి రాదు, చేతులు నొప్పులు, బయటకు వెళ్ళి తీసుకొస్తే దాంట్లో వాళ్ళు ఏం పిండి కలుపుతారు అనేసి వీళ్ళకి డౌట్ ఉంటుంది. రైస్ ఫ్లోర్ మిక్స్ అవుతున్నాయి సార్ బయట కూడా. అయితే ఏంటంటే మీరు కర్ణాటక స్టేట్ ఉంటుంది కదా, అక్కడ డ్రై జొన్న రొట్టెలు తింటారు తెలుసా మీకు? డ్రై జొన్న రొట్టెలు అవి నెల కూడా ఉంటాయి, 2 నెలలు కూడా ఉంటాయి. అవి ప్యూర్ ఫామ్లు మీకు చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి తెప్పించుకోండి 31 అయిపోయింది కదా బందోబస్తు 15 రోజులకి, 15 days. అవునా కదా? రోజు ఒకటి తినండి. అట్లా చేయడం వల్ల ఏంటంటే దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, రిచ్ ఇన్ ఫైబర్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, మోకాల నొప్పులు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, షుగర్ వ్యాధి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, పీసీఓడి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, థైరాయిడ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంటే పూర్తిగా మంచిగా అంటే జొన్న రొట్టె అమృతం కాదు, కానీ ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెం ఫైట్ చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అట్లా చేయండి. మీకు అయినా ఏదైనా అండర్లైన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే
ఇవి చేసుకుంటా మీరు హోమియోపతి మందులు వాడండి, మీకు మంచిగా అయిపోతుంది వెయిట్. ఆల్టర్నేట్ గా చపాతీ బదులు జొన్న రొట్టెలు అయితే బెస్ట్ అంటారు. బెస్ట్. అది కూడా పోర్షన్ కంట్రోల్. మళ్ళీ ఒక పేషెంట్ అయితే 6 జొన్న రొట్టెలు తింటుండే అంట డిన్నర్లో, షుగర్ కంట్రోల్ అయితే లేదు. అరే ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఎవరికన్నా 6 అవసరమా? నైట్ పడుకోవడమే కదా మన పని. అవసరం లేదు. ఒక్కటి తినండి, 1.5 తినండి. అది వండేటోడు పరిశాన్ అయిపోతాడు, అరే నీ తింటాడు రా ఇడు అనేసి. అవునా కదా? దోశలు కూడా అట్లనే చేస్తారు చాలా మంది. ఒక్కటి తినాలి, 2 తినాలి ఇంట్లో. మళ్ళీ రైస్ తినలే, డైట్ లో ఉన్నాం, దోశలు తింటున్నాం, టిఫిన్లు తింటున్నాము, లైట్ తింటున్నాము అనేసి అనుకుంటారు. అయితే ఆ భ్రమలకు వెళ్ళి బయటికి రండి. మొత్తంగా మితంగా తినాలి అంటారు సార్. పొట్ట ఫుల్ గా ఉండకూడదు. మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా ఎప్పుడు ఉండకూడదు సార్. ఫుల్ గా ఉండకూడదు. ఆ కడుపు నిండా ఫీలింగ్ కూడా మనం పెంచుతున్నాం విత్ టైం. ఇంతకు ముందు స్ట్రెస్, ఇప్పుడు పిల్లలు అలా కడుపు ఇంతే ఉంటారు, వాళ్ళకు కూడా కడుపు నిండి తిను 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 అనేసి ఫుల్ మీల్స్ తినిపించేస్తారు పిల్లలకి. అట్లా చేస్తే చిన్నప్పటి నుంచి ఓవర్ ఈటింగ్ అలవాటు చేస్తున్నారు మీరు పిల్లలకి. పిల్లోనికి ఆకలి అయినప్పుడు అమ్మ తిండి అంటేనే పెట్టండి మీరు, తర్వాత కూడా అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాలా మంది చపాతీలు తింటున్నాము అని హ్యాపీ ఫీల్ అవుతున్నారు, బట్ వాళ్ళకి ఒక మంచి ఆన్సర్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.